VMR లాజిక్స్ కాంపిటేటివ్ రంగంలో కింగ్ ఆఫ్ అర్థమెటిక్ గా పేరు పొందిన VMR సార్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో అడ్మిషన్లు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన VMR లాజిక్స్ ఇప్పుడు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా దిల్సుఖ్ నగర్ మరియు అశోక్ నగర్ లలో మీ ముందుకు అత్యంత ప్రతిభావంతమైన ఫ్యాకల్టీతో ప్రస్తుత పరీక్ష ట్రెండ్ కు అనుగుణంగా కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన VMR లాజిక్స్. అడ్మిషన్లకై త్వరపడండి. వివరాలకై ఫర్ ఆన్లైన్ 8818883666 ఫర్ ఆఫ్లైన్ 7032913 ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూస్తున్నాం కూడా ఆల్రెడీ. సో ఈరోజు మరి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఒక్క జాబ్ లేదు, కేవలం సచివాలయం మరియు వాలంటీర్ ఉద్యోగాలతోనే సరిపెట్టుకున్నారంటూ ఒక ముఖ్యమైన కథనం అయితే రావడం జరిగింది. దాని గురించి చూద్దాము. సో ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా? సో వాటన్నిటి గురించి కూడా 1 by 1 చూద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? సో ఇక చూద్దాము. ముందుగా వాలంటీర్లకు ఉగాది కానుక అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్రం పేరుతో మోడల్స్, ఓకేనా? సో రూపాయలు 10,000 నుంచి 30,000 వరకు నగదు పురస్కారం అయితే ఇవ్వనున్నారు. వైఎస్ఆర్ ఆసరా చేయుత సమక్షంలో సీఎం జగన్ వెల్లడించడం అయితే జరిగింది. సో అయితే వాలంటీర్లు పెద్ద ఎత్తున మాకు శాలరీలు పెంచండి అంటూ సో ఆందోళన అయితే చేపట్టిన విషయము అందరికీ తెలిసిందే. సో దానిపైన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ సో ఈ యొక్క సేవారత్న, సేవామిత్ర, సో సేవా వజ్రం పేరుతో సో మెడల్స్ అయితే ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. 10 నుంచి 30,000 వరకు అయితే నగదు పురస్కారం అయితే ఇందులో ఉండబోతుందంటూ మనకైతే తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే చాలా మంచి అప్డేట్ ఇది. కొత్త కొలువులకు సెలవు, సర్కార్ చర్యలతో సందేహం, ఉద్యోగాలపై పునఃసమీక్షకు విభాగము. వివరాలు చూద్దాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు తప్ప మరో కొలువుల జోలికి వెళ్ళని జగన్ సర్కార్ ఉద్యోగ నియామకాలకు పూర్తిగా సెలవు పలకనుందా? వివిధ ప్రభుత్వ శాఖల్లో రిటైర్మెంట్లు తప్ప కొత్త కొలువులు ఉండవా? ప్రస్తుతం తీసుకున్న ఒక నిర్ణయాన్ని గత అనుభవంతో పోల్చితే అదే నిజమనిపిస్తుంది. ఇక సర్కార్ కొలువులకు మంగళం పలకనున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసము సర్కారు ప్రత్యేక విభాగము, ఏంటది, స్టాఫ్ రివ్యూ సెల్ ఏర్పాటు చేసింది. ఈ యొక్క స్టాఫ్ రివ్యూ సెల్ ఎందుకోసం? మరి ప్రభుత్వ ఉద్యోగాల సమీక్ష కోసము ప్రత్యేకంగా సర్కారు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే విభాగంలో సిబ్బందిని నియమించేందుకు వీలుగా శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఫ్రెండ్స్. ఈ విభాగంలోనే ముఖ్యంగా ఏ విభాగము? స్టాఫ్ రివ్యూ సెల్, పునఃసమీక్ష, ఉద్యోగాల పునఃసమీక్ష అసలు వేద్దామా వద్దా అనేటువంటి ఒక విభాగం ఇది. ఓకే, వారంతా కూడా రీసెర్చ్ చేసి సో నివేదిక ఇవ్వాలి. ఓకే, అయితే రాష్ట్రంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, అంతమంది అవసరమా, అదనంగా ఉన్నవారిని ఎక్కడికైనా సర్దుబాటు చేయవచ్చా, ఏ విభాగాల్లో ఎక్కువ పని ఉంది, ఎక్కడ తక్కువ పని ఉంది, సో ఇలాంటి వివరాలన్నీ సేకరించి అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించే అవకాశము ఉంది. అయితే ఏమిటి, అంత మాత్రాన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆగిపోతుందా అనేటువంటి సందేహాలు రావచ్చు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రయోగాన్ని గుర్తు తెచ్చుకుంటే ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్పక తప్పదు. ఏంటి ఆ ప్రయోగము చూద్దాం, ఓకేనా? నాడు గిర్ గ్లానీ కమిటీ. సో ఇదంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ 1990లలో ప్రభుత్వ కార్యాలయాల్లోకి కంప్యూటర్లు వచ్చాయి. సో పని సులభతరమైంది. దీంతో ఆఫీసుల్లో అంతమంది ఉద్యోగులు అవసరం అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రభుత్వంలో మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో స్టాఫ్ రివ్యూ కమిటీ అప్పుడు కూడా వేశారు ఫ్రెండ్స్, గమనించాలి, ఓకేనా? స్టాఫ్ రివ్యూ కమిటీ ఎప్పుడు 1990లో వేశారు. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ టైం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు మళ్ళీ ఇప్పుడు కూడా 30 years తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో స్టాఫ్ రివ్యూ కమిటీ అయితే వేయడము జరిగింది, ఓకేనా? సో అదే సమయంలో రాష్ట్రంలో స్టాఫ్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేశారు. గంగోపాధ్యాయను చైర్మన్గా, గిర్ గ్లానీ కన్వీనర్గా నియమించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే వ్యక్తిగత కారణాలతో గంగోపాధ్యాయ ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. గిర్ గ్లానీయే ఏకసభ్య కమిటీలా వ్యవహరించారు.
అన్ని శాఖల నుంచి ఉద్యోగాలు సమాచారం తెప్పించుకున్నారు. ఉద్యోగాల సమాచారము, రెగ్యులర్ సిబ్బంది ఎందరు, అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ సిబ్బంది ఎందరని అధ్యయనం చేసి మొత్తంగా రాష్ట్రంలో 1.35 లక్షల మంది ఉద్యోగులు అదనంగా ఉన్నారని ఆయన తేల్చడం జరిగింది ఆ టైంలోనే 1990s. సో ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. వారందరినీ తొలగిస్తారనే ఆందోళన మొదలైంది. అయితే ఏ ఒక్కరిని ఉద్యోగాల నుంచి తొలగించబోమని ప్రభుత్వం అయితే సో ఆనాడు స్పష్టం చేసింది. కానీ రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించడము ఆగింది. అంటే ఎవరిని తీసేయలేదు, కానీ ఉన్న వారిని మాత్రము కొత్తగా ఖాళీలు ఏర్పడితే మాత్రం ఎవరిని కూడా తీసుకోలేదు. ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేసింది. టీచర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది వంటి తప్పనిసరి శాఖలు తప్ప ఇతరాత్ర నియామకాలు నిలిపివేస్తూ నెమ్మదిగా ఉద్యోగాల సంఖ్య అయితే తగ్గించడం జరిగింది ఆ టైంలో. మరి ఇన్నాళ్లకు మళ్ళీ అదే పరిస్థితి వస్తుందా అనేటువంటి ఒక అంటే ఫస్ట్ టైం అంటే 30 ఏళ్ల తర్వాత స్టాఫ్ రివ్యూ కమిటీ వేయడం అయితే సో కొంచెము చర్చించదగ్గ విషయమని సో ఎక్స్పర్ట్స్ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతము ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 1 లక్షకు పైగా ఖాళీలున్నట్లుగా అంచనా. అవసరమైన చోట కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించి పనులు జరిపించుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ తెస్తామని సీఎం జగన్ ప్రకటించి ఏడాది పూర్తవుతుంది. అయినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువరించడము గమనార్హము. సో దీనిపై నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఓకేనా, అంటే ఆందోళన అంటే ఏంటి? ఈ యొక్క స్టాఫ్ రివ్యూ కమిషన్ ద్వారా ఉన్న వాళ్ళని తీసేస్తారా? ఓకేనా, సో మరి కొత్త పోస్టులు ఇవ్వకుండా ఏమైనా అంటే ఈ యొక్క కమిటీ ఏమైనా సూచనలు ఇస్తుందా ప్రభుత్వానికి అనేటువంటి ఒక సో నిరుద్యోగంలో అయితే ఆందోళన అయితే మొదలైంది. ఎలాంటి నిర్ణయము తీసుకోబోతుంది అనేది. ఓకేనా, అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత 1.37 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలను నియమించింది. ఇతర ఆంధ్ర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సెలవు పలికింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ ఏడాది అక్టోబర్లో ప్రొబేషన్ ప్రకటించాల్సి ఉంది. దీంతో వారి జీతాల బడ్జెట్ భారీగా పెరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ చెల్లింపు సర్కారు ప్రతి నెల తలకిందులవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలపై ఇప్పట్లో దృష్టి సారించే పరిస్థితి లేదంటున్నారు. ఓకేనా, సో ఇప్పుడు ఉద్యోగుల పునఃసమీక్ష విభాగం ఏర్పాటుతో ఒక పద్ధతి ప్రకారం కొత్త కొలువులకు మంగళం పలుకుతారనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. సో నాడు గీర్గ్లానీ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో కొత్త ఉద్యోగాలు ఇప్పట్లో అవసరం లేదు, ఉన్నవారిని అయితే తీసేయకుండా అలాగే ఉంచుదామంటూ సో అంటే ఆ కమిటీ అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడితే మాత్రం నిరుద్యోగులకు భారీ నిరాశ మిగిలే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో. ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదికపైనే ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే ఆధారపడి ఉంటుంది. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. సో చాలా కొంచెం ఆందోళన కలిగించే విషయమే ఈ యొక్క పునఃసమీక్ష విభాగము. ఓకేనా, స్టాఫ్ రివ్యూ కమిటీ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ అప్డేట్, 10th ఆర్బీఐ జాబ్స్. కేంద్ర ప్రభుత్వంలో ఇటీవల వచ్చినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది మొత్తము చాలానే ఉన్నాయి, 841 పోస్టులు ఉన్నాయి. 10th ఇంటర్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అయితే దీనికి అప్లై చేయవచ్చు. ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్, ఎవరైనా చూడనట్లయితే చూడండి. మనకు సికింద్రాబాద్ సెంట్రల్లో కూడా మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఓకే, సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ జాబ్స్ ఫ్రెండ్స్ ఇవి. ఆల్మోస్ట్ మనకు జాబ్ రాగానే 25+ అయితే సాలరీ ఉంటుంది. చివరి తేదీ మార్చి 15 వరకు అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఉంది. ఎగ్జామ్ తేదీ ఏప్రిల్లో ఉంటుంది ఫ్రెండ్స్, 9, 10 తేదీలో. తెలుగు అనేది కంపల్సరీగా రావాలి. ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఇందులో ఉంటుంది. 120 మార్కులకు ఈ యొక్క సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంతా కూడా ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. 1 ఫిబ్రవరి 2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓకేనా, 1 ఫిబ్రవరి 2021 నాటికి. ఎస్సీ ఎస్టీలకు 10 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, డబ్ల్యూపీఎస్ వాళ్ళకి 10 ఏళ్ళు, అంటే 5 ఏళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు తప్పుపడింది, ఇక్కడ 5, 3, పిహెచ్ వాళ్ళకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, చాలా మంచి అవకాశము. ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తము 230 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, మొత్తము బీటెక్ చేసిన వారికి ఇది. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్లో 200, అసిస్టెంట్ కెమిస్టు 30 ఉన్నాయి. దీనికి కంపల్సరిగా అర్హత కూడా విద్యార్హతతో పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకే, గమనించాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే www.ntpc.co.in వెబ్సైట్ని లాగిన్ అవ్వండి. నెక్స్ట్, కొలువుల కొట్లాట. ఓకే, చాలా పెద్ద సమస్యగా మారిపోయింది ప్రస్తుత సిచ్యువేషన్ అయితే. 1.32 లక్షల జాబ్స్ ఇచ్చామన్న కేటీఆర్, దమ్ముంటే చర్చకు రావాలన్న ప్రతిపక్ష నేతలు, నిరుద్యోగ వృత్తిపై ఎక్కడికక్కడ నిలదీతలు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల టైంలో హాట్ డిబేట్గా మారిందంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుంది. సో అధికార పార్టీ మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామంటూ చెప్తుంటే, సో ప్రతిపక్ష నేతలు మాత్రం మీరు ఇచ్చింది కేవలం కొన్ని మాత్రమే, సో మీరు ఇచ్చిన వాటిలలో సగానికి పైగా ఆల్రెడీ వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేసి ఉద్యోగాలు ఇచ్చారంటూ చెప్పుకుంటున్నారు మీరు. సో అవి ఉద్యోగాలైనా అంటూ వీరైతే సో ఆందోళన చేయడాన్ని ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అంతకంటే దారుణంగా తెలంగాణలో అయితే మారింది ఫ్రెండ్స్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో కనీసం వాలంటీర్స్, సచివాలయం పోస్టులు అయినా వేశారు, కానీ ఇక్కడ అలాంటివి కూడా ఏం లేవంటూ సో ఆందోళన అయితే చెందుతున్నారు. నెక్స్ట్, గ్రూప్ 1-2 నోటిఫికేషన్లు వేయాలి. టీఎస్పీఎస్సీకి ఆర్ కృష్ణయ్య వెల్లడి. సో ఇక్కడ మనకు చాలా కాలంగా ఈ యొక్క గ్రూప్స్కి సంబంధించిన అయితే నోటిఫికేషన్ రావడం లేదు. గ్రూప్ 1 కింద మొత్తం 1600 పోస్టులు, గ్రూప్ 2 కింద 4000, గ్రూప్ 4 కింద 40,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నట్లుగా ఈయన తెలియచేయడానికి ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు. అంటే మొత్తానికి అయితే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్, సీటెట్ ఫలితాలు వెల్లడి. దేశవ్యాప్తంగా జనవరి 31న నిర్వహించిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. పేపర్ 1కి సో 12,47,217 మంది హాజరు కాగా వాటిలో 4,14,798 మంది అంటే 33.25% అర్హత సాధించారు. పేపర్ 2కి 11,04,454 మంది పరీక్ష రాయగా 2,39,501 మంది అంటే 21.68% అర్హత పొందినట్లుగా సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను డిజి లాకర్లో రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియచేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్. సో ఇందులో ఈరోజు మనకు హాట్ టాపిక్గా మారింది ఏంటి అంటే ఏపీపీఎస్సీ క్యాలెండర్లో ఇకపైన ఒక జాబ్ కూడా ఉండబోదు. సో ఈ యొక్క సమీక్షా కమిటీ, ఓకేనా, స్టాఫ్ రివ్యూ కమిషన్ కూడా వేయడం కూడా ఇక్కడ కొంచెము సో వార్తల్లో ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ యొక్క కమిటీ ఇచ్చేటువంటి నివేదిక పైనే మొత్తం ఆధారపడి ఉంటుంది. సేమ్ గిర్ గ్లానీ కమిషన్ కూడా మనకు ఎగ్జాంపుల్గా ఇవ్వడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, స్టాఫ్ రివ్యూ కమిటీ అంటారు దీన్ని. సో లాస్ట్ టైం ఎప్పుడంటే ఇప్పుడు 1990s అయితే ఈ యొక్క స్టాఫ్ రివ్యూ కమిషన్ అయితే ఏర్పాటు అయితే జరిగింది ఫస్ట్ టైం. మరి 30 సంవత్సరాల తర్వాత ఎందుకు వేశారనేది అసలే అర్థం కావడం లేదు. సో చూద్దాం మరి నివేదిక అయితే ఏమొస్తుందో. ఎప్పటికప్పుడు కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందజేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.